అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం ఇస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈ రోజు 635వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మనం ముందుగా ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయాన్ని మనం చర్చించుకుంటూ ఉన్నామండి. మరొక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. 2 పదాలు మీ ముందు ఉంచుతున్నానండి. ఒకటేమో బుద్ధి, రెండవదేమో యోగము. ఒకటి బుద్ధి, రెండవది యోగము. ఇది ధార్మిక జగత్తులో మనం బుద్ధిని అంటే దేహభ్రాంతిలో ఉండి బుద్ధిని వాడుకుంటున్నాం. అంటే దైహిక వాంఛలు తీర్చుకోవడాని కోసమే ఆ బుద్ధిని వాడుతున్నామో, అక్కడ భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఆ బుద్ధి మనకి రాదు. నేను దేహం అనుకునేటువంటి బుద్ధి ఆ విధంగా బుద్ధిని వాడుకోవడం అనేది ఏమవుతుందంటే, భగవంతుడి గురించి మనం తెలుసుకున్న ప్రయత్నం చేసామనుకోండి, భగవద్గీత లేకపోతే భాగవతం, రామాయణ వ్యవహారాల్లో మనం ఈ విధంగా నేను దేహం అనుకుని మనం చర్చించుకోవడం మొదలు పెడితే అది డిబేట్ అవుతుంది, అది ఆర్గ్యుమెంట్లో పెడుతోంది. అంతేకాని సత్యత ఆధారంగా మనము అర్థం చేసుకోలేమో, గుర్తుపెట్టుకోండి. ఇది బుద్ధి. ధార్మిక జగత్తులో బుద్ధి అంతా కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి విషయాల మీదనే, అందులో మనం పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్ మనం వాడుకుంటున్నాం. విచక్షణ జ్ఞానము అంటారు, విచక్షణ శక్తి, పరిశీలనా శక్తి, నిర్ణయ శక్తి అంటారు. అర్థమైందండి. ఇది మనము ఆధ్యాత్మిక జగత్తులో వాడుకున్నట్లయితే భౌతిక జగత్తులో, ధార్మిక జగత్తులో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. మన షిఫ్ట్ ఎక్కడుండాలి? ధార్మికము నుండి, అంటే భౌతికము స్థూలము నుండి, ఈ 2 కళ్ళతో, 2 చర్మ చక్షువులతో చూసేటువంటి ఆ ప్రపంచం నుండి ఆధ్యాత్మిక జగత్తులోకి మనం వెళ్ళాలి. అక్కడ బుద్ధి ఏం చెప్తుంది? బుద్ధి అనగానే సూక్ష్మ బుద్ధి, దివ్య బుద్ధి, డివైన్ ఇంటలెక్ట్ అంటారు దాన్ని. అర్థమైందండి. ఆ డివైన్ ఇంటలెక్ట్తో మనం పరమాత్మని సులభంగా గుర్తించగలుగుతాం. ఎందుకంటే ఈ డివైన్ ఇంటలెక్ట్ 84 లక్షల జీవరాశులలో భగవంతుడు కేవలము మనుషులకి మాత్రమే ఇవ్వటము జరిగింది. అర్థమైందండి. అందువల్ల ఇది ముఖ్యమైనటువంటి భేదం, గుర్తుపెట్టుకోండి. ధార్మికంలో బుద్ధి, ఆధ్యాత్మికంలో బుద్ధి. ధార్మికంలో బుద్ధి భగవంతుడిని తెలుసుకోలేరు, భగవంతుని కూడా భౌతికంగానే చూస్తాం. అందుకనే ఈ 33 కోట్ల దేవీ దేవతలు, ఋషులు, మునులు, సాధువులు, సంతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు, ఇటువంటి వాళ్ళని, ధర్మస్థాపకులు మొదలైన ఈ దేహదారులను మనం భగవంతుడిగా గుర్తించడానికి ఇది ముఖ్యమైనటువంటి కారణం. రెండవది యోగము. ఈ యోగం అంటే కూడా ఫిజికల్ యోగానికి మనం ప్రాముఖ్యతనిస్తున్నామండి. యోగము అంటే మనం భౌతిక యోగాసనాలు, ప్రాణాయామము, హఠ యోగము, ఈ విధంగా భక్తి కూడా, భక్తి యోగం అంటే అది కూడా భక్తిపరంగా భౌతికంగా చేసేటువంటి యోగానికి మనం వెళుతున్నాం. గీతని కూడా ఆ విధంగా భౌతికంగానే, ఇప్పుడు ప్రతి అధ్యాయం చివరన యోగం అన్న పదంతో ముగిస్తోంది. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నాం? యోగాన్ని మర్చిపోయాం. అది ఆ యోగం అనేటువంటి అసలు సిసలైనటువంటి అర్థం జోలికి వెళ్ళటం లేదు. అర్థమైంది. ఇప్పుడు 21 జూన్ మనం ఏం చేస్తున్నాం? ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అంటున్నాం. అక్కడ కూడా ఏం జరుగుతోంది? 99% అందరూ యోగాసనాలు చేసుకుంటున్నారు, ప్రాణాయామం చేసుకుంటున్నారు. అర్థమైందండి. దీన్ని ఆధ్యాత్మిక జగత్తులో ఒకసారి యోగం అన్న పదాన్ని మనం గమనించినట్లయితే ఇది రాజయోగము. భగవద్గీతలో 93 శ్లోకాలలో యోగము అన్న పదం ఉంది. ప్రతి అధ్యాయము చివరన యోగం అన్న పదముతో ముగుస్తుంది. ప్రతి అధ్యాయము ఎండింగ్ లో, ఆ శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత ఎండింగ్ లో అక్కడ ఏముందండి? ఇది బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అన్న పదం వస్తుంది. చూసారా? ఈ యోగం అనేది మీకు అర్థం కావాలి అంటే అది ధార్మిక జగత్తులో అది కుదరదు, కేవలము ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే మీకు అర్థమవుతుంది. అర్థమైందండి. ఈ యోగము, బుద్ధి, ఈ 2 పదాలని ధార్మిక కోణము, ఆధ్యాత్మిక కోణము అర్థం చేసుకున్నట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి భేదము అర్థమవుతుంది. మనము ఆధ్యాత్మికంగా పురోగతి కావాలనుకుంటున్నాం కాబట్టి, ఆధ్యాత్మికం అంటే కాలచక్రంలో అనేక జన్మలు మనం మన జీవితాన్ని ఉద్ధరించుకుంటున్నాం.
ఉద్ధరించుకోవాలన్న సంకల్పం చేశాము కాబట్టి మనం ఏం చేయాలండి? ఆధ్యాత్మిక కోణంలో బుద్ధి, అదేవిధంగా ఆధ్యాత్మిక కోణంలో రాజయోగం, ఈ విషయాల్ని తెలుసుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదామండి. గత ఎపిసోడ్లో 18వ అధ్యాయంలోని 66వ శ్లోకంలోని ముఖ్యమైనటువంటి లోతైన తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందులో కొన్ని భగవద్గీత శ్లోకాలు మనం తెలుసుకున్నాం. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ పాపాల నుండి నేను పూర్తిగా విముక్తుణ్ణి చేస్తాను. నువ్వు బాధపడవద్దు, దుఃఖపడవద్దు, కష్టపెట్టుకోవద్దు. ఇప్పటి వరకు చేసిన పాపాల ద్వారా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలు అది నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను సృష్టి మీద అవతరించాను నీ యొక్క సంస్కారాలని పావనంగా, పవిత్రంగా, శుద్ధంగా, సాత్వికంగా తయారు చేయడానికి. అందువలన నువ్వు దేహధర్మాలను విడిచిపెట్టు. సర్వ దేహధర్మాలు, కులము, మతము, జాతి, నేను గొప్పవాడిని, పెద్ద పదవి ఉంది, పెద్ద ఉద్యోగం ఉంది, పెద్ద క్వాలిఫికేషన్ ఉంది, ఇవన్నీ కూడా ఈ ఆత్మని శుద్ధి చేయలేవు. అర్థమైందండి? సర్వధర్మాను పరిత్యజ్య మాం ఏకం శరణం ప్రజ. ఇప్పుడు భగవంతుడు ఒక్కరు అన్న సంగతి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోగలిగితే అర్థమైంది. అప్పుడు వారి శరణు మీద వెళ్ళగలుగుతాం. శరణాగతి అంటాం చూసారా? లేకపోతే శరణాగతి ఏమన్నా? అందరూ భగవంతుడు అంటే ఎవరి మీద శరణాగతి అవుతారు? 33 కోట్ల దేవీ దేవతలు, ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదా, దేవదారులు. మళ్ళీ ఆ స్పష్టత మనకు ఉండాలి కదా. నా మీద, నాపై శరణాగతి, నన్నొక్కడినే భగవంతుడిగా గుర్తించి నా శరణు కోరుకో. అర్థమైందండి? మాం ఏకం శరణం వ్రజ అన్న దగ్గర మనం ఏకం అన్న దాని మీద కొన్ని శ్లోకాలు తెలుసుకున్నాం. ఈ స్పష్టత మనకి మరికొన్ని శ్లోకాలు మీ ముందు ఉంచబోతున్నాను. అర్థమైందండి? అయోన తర్వాత సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపి. ఇప్పటి వరకు మన పాపాలు ఎవరు కడగలేరండి. కడగలేరు, వాళ్ళకి శక్తి లేదు. దేహధారులకు ఎవరికి కూడా ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి తామసిక ప్రధాన సంస్కారాలని సాత్వికంగా చేసే శక్తి లేదు. ఇది తిరస్కరించలేని, తిరుగులేని సత్యం. అర్థమైందని ఇప్పుడు మనం రావాలి. ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకోవాలి, తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకోవాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆఖరి పంక్తి ఏం చెప్పాడు? నన్ను తత్వజ్ఞాన కోణంలో మాత్రమే అర్థం చేసుకోవాలి. ఆ విధంగా అర్థం చేసుకునే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. ఆ కొద్ది మందిలోకి మనం రావడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నం కొరకే ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక రహస్యాలు, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే కార్యక్రమం ఈ విధంగా ఏంటంటే సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్లో మీకు అందుతుంది. అందరికీ మరొక్క మాట రిక్వెస్ట్ అండి, చాలా కాలం తర్వాత మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే తిలకిస్తున్నారో సోదర సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నానండి. డాక్టర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు వారి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొని వస్తున్నారు. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమేం చేయాలో చేయండి. లైక్స్ ఏవో చెప్తారు నాకు తెలియదు, కానీ కామెంట్స్ కూడా పెట్టండి. మీకు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఎటువంటి సంశయాలు ఉత్పన్నమైనా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మీ కాంటాక్ట్ నంబర్ కానీ పెట్టినట్లయితే నేను కూలంకషంగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రొవైడెడ్ మీరేం చేయాలంటే బుద్ధిని డివైన్ బుద్ధిగా చేసుకుని ఆ బుద్ధినేత్రాన్ని తెరుచుకుని సత్యాన్వేషణ కొరకే నేను ఆ ప్రశ్న అడుగుతున్నాను. నచికేతుడు హోదాలో కూర్చొని, అర్జునుడి యొక్క హోదాలో కూర్చొని మీరు అడిగినట్లయితే సర్వ ప్రశ్నలకి సమాధానము మీకు లభిస్తుంది. అర్థమైంది కదండి? ఈ యొక్క ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరొక్కసారి అందరికీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఇప్పుడు మరికొన్ని భగవద్గీత శ్లోకాలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రతి శ్లోకంలో మీరు గమనించవలసింది ఏంటి? మాం ఏకం శరణం వ్రజ. ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాం ఏకం, భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఇద్దరు భగవంతుడని ప్రూవ్ చేసిన వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరేమడిగితే నేను నదిస్తాను. అర్థమైందండి? లేదు, ఎక్కడ ఏ శాస్త్రం కూడా చెప్పలేదు. దేవీ దేవతలు భగవంతుడు అని ఎక్కడా చెప్పలేదు. ధర్మ స్థాపకులు ధర్మాన్ని స్థాపన చేయడానికి వచ్చారు, కానీ వాళ్ళు భగవంతుడని ఎక్కడా చెప్పలేదు. ఋషులు మునులు భగవంతుడని ఎక్కడా చెప్పలేదు. ఈ రోజున వర్తమానంలో మనుషుల్ని కూడా మనం ముందు భగవాన్ అని పేరు పెట్టుకొని ఆ విధంగా మనం దాని బుద్ధి ద్వారా అంగీకరించుకొని ఆ విధంగా కూడా మనం వెళుతున్నాం. కానీ దేహధారులకు ఎవరికి కూడా సంస్కార పరివర్తన చేసే శక్తి లేదు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం.
అర్థమైంది. ఇప్పుడు 8వ అధ్యాయం 22వ శ్లోకం మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అక్కడ ఏమంటాడు, నేను ఒక్కడే భగవంతుడు. గీతలో ఎక్కడ మేమిద్దరం భగవంతుడు ఉన్నామని చెప్పలేదండి. భగవద్గీత భగవంతుల గీత అన్నాడా? అర్థమైందండి. శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భగవంతుల గీత అని ఉందా ఎక్కడైనా? భగవంతుడు ఒక్కడే ఆయన గీత చెప్పాడు. మిగతా వాళ్ళందరూ దేవదారులు అందరూ భాష్యాలు రాశారు దాని మీద. అర్థమైందండి. అందులో మీరు షిరిడి సాయిబాబా భాష్యం కూడా ఉంటుంది, సత్య సాయిబాబా గారి భాష్యం ఉంటుంది, అనేక విశిష్టమైనటువంటి వ్యక్తుల భాష్యం ఉంటుంది. భాష్యము రాసేవారు భగవంతుడు ఎలాగవుతారు ఆలోచించండి. భాష్యము రాసేవారు భగవంతుడు కాదు, భగవంతుడు జ్ఞానము చెప్పారు డైరెక్ట్ గా. శ్రీ భగవాను వాచ 574 శ్లోకాలు. ఈ యొక్క సారాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కార్యక్రమం ఇన్ని వందల ఎపిసోడ్స్ మనం చేసుకున్నా కూడా నా మూడవ నేత్రం తెరుచుకోలేదు. నేను ఎలాగున్నానో మొదటి ఎపిసోడ్ ప్రారంభం ముందు ఎలాగున్నానో ఇప్పుడు అలాగే ఉన్నాను, అలాగే ఉంటాను అనుకున్నట్లయితే ఇది ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మీకు ఎటువంటి ప్రయోజనము చేకూరటం లేదు. ఎందుకంటే మీరు బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవడానికి ఇష్టపడటం లేదు. అర్థమైందండి. ఒక్కసారి 8వ అధ్యాయంలోని 22వ శ్లోకం. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. ఇది శ్లోకం అండి. కొంచెం అక్కడ అర్థం చేసుకోండి. భక్త్యా లభ్యస్త్వ అనన్యయ అన్నాడు. నేను అర్జునుడికి తప్ప ఎవ్వరికి నేను దొరకనట్టున్నాను. భక్తి, అర్జునుడి భక్తుడు కదా అక్కడ. భక్త్యా లభ్యస్త అనన్యయ. అందుకే ఏమంటాడు ఇక్కడ, ఓ పార్థ, సమస్త భూతాలు ఎవరిలో స్థితమై ఉన్నాయో, పురుష స పరః పార్థ. పురుష స పర అంటే ఏంటి? ఐఎమ్ డిఫరెంట్, ఐఎమ్ నాట్ పురుష. పురుష అంటే ఆత్మ. సర్వాత్మలలోకి నేను డిఫరెంట్. వాళ్ళంతా నా మార్గంలో నడుస్తారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేసేది నేను. సమస్త భూతాలు ఎవరిలో స్థితమై ఉన్నాయో, ఎవరి చేత ఈ సమస్త జగత్తు వ్యాపించబడి ఉన్నదో అట్టి పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారానే పొందబడతాడు. క్యాజువల్గా ఉంటే పొందలేమండి. మామేకం శరణం ప్రజాడతం ఇది కదా. భగవంతుడు ఒక్కడేని ఈ శ్లోకం కూడా మనకి సమర్థిస్తోంది. ఇప్పుడు 9వ అధ్యాయంలోని 30వ శ్లోకానికి వెళ్ళిపోదాం. చాలా అద్భుతమైన శ్లోకం అండి. ఎంత కరడుగట్టిన పాపాత్ముడైనా ఇప్పుడు ఈ క్షణములో, ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షణములో నా చేయి గాని పట్టుకున్నట్లయితే వాడిని పుణ్యాత్ముడుగా తయారు చేస్తాను. అంటే సాధు సంతులు ఎవరైతే సాత్విక కర్మలు చేసి సంస్కార పరివర్తన చేసుకునే మార్గంలో పడ్డారో వాళ్ళతో సమానంగా ఈ పాపాత్ముడిని కూడా ట్రీట్ చేస్తాను. అతడికి కూడా సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఉన్నతమైనటువంటి జన్మలు సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు కూడా తీసుకోగలుగుతారు. ఎంత అద్భుతంగా ఉందండి 9వ అధ్యాయం 30వ శ్లోకము. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్య భాక్. అండర్లైన్ చేసుకోండి, అనన్య అన్న పదం వచ్చింది. నన్ను ఆ విధంగా నేనొక్కడిని భగవంతుడిని అని తెలుసుకుని ఆ విధంగా నా చేయి పట్టుకున్నట్లయితే, అపిచేత్సు దురాచారో, అతి దురాచారపరుడైన, అంటే ఇక ప్రపంచంలో చూసారా 100 కొద్ది మర్డర్లు చేసిన వాడు కూడా భగవంతుని తెలుసుకుంటే వాడు పుణ్యాత్ముడు అయిపోతాడు. అంతే అర్థమైందండి. ఎంత సీక్రెట్ చెప్తున్నాడు చూసారు భగవంతుడు. అపిచేత్సు దురాచారో భజతే మాం అనన్య భాగ్ సాధురేవ సమంతవ్యచ సమ్యక్ వ్యవసితో ఇసహ. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? ఒకవేళ వాడు అత్యంత దురాచార పరుడైనప్పటికీ నన్ను అన్నాడు, మమ్మల్ని అనలేదు, నన్ను అనన్య భావముతో భజిస్తే సాధువుతో సమానముగా వాడిని సాధువుతో సమానముగా పరిగణిస్తాను. చూసారా, సాధువు అంటే మంచి కర్మలు చేసేవాడు, వీడేమో దుష్ట కర్మలు చేశాడు, ఎన్నో పాపాలు చేశాడు, ఎంతో మంది బాధ పెట్టాడు, చంపాడు, మర్డర్లు, లూటీలు, స్మగ్లింగ్ అన్ని చేసుకొచ్చాడు. ఇప్పుడు రియలైజేషన్ వచ్చినప్పుడు ఏమైపోయింది? ఈక్వల్ గా నా చేయి పట్టుకుంటే సత్యంగా నా మార్గాన్ని నడవడానికి ఇష్టపడితే, నచికేతుడుగా పరివర్తన చెందితే వాడిని సాధువుతో సమానంగా స్వర్గంలో కూర్చోబెడతానంటున్నాడు. అర్థమైందండి. ఎందుకంటే అతని సంకల్పము సరి అయిన దిశలో స్థిరపడింది. ఆ సంకల్పం సరి అయిన దిశ, నేను ఆత్మని, ఈ దేహము నాది,
నా తండ్రి పరమాత్మ. ఇందులో ఎటువంటి అస్పష్టత లేదు. ఇదనమాట విషయము. ఈ శ్లోకంలో ఇక్కడ మాం అనన్య భాక్ అనేది కీలకం అండి. మాం అనన్య భాక్ అంటే ఏమిటి అర్థము? అనన్య భాక్ అంటే తన మనస్సు బుద్ధిని ఇతర ఆశ్రయాల వైపు మళ్లించకుండా ఒక్క పరమాత్మనే తన పరమ గతిగా భావించి స్మరించేవాడు. గాడ్ ఈజ్ వన్. ఎవ్వడు దీన్ని కాదనలేడు. ఎవరు ప్రపంచం అంతా ఏ మార్గాన్ని వెళ్ళినా నాకు సంబంధం లేదు. భగవంతుడు ఒక్కరే విశ్వాత్మనందరికీ తండ్రి, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు. అర్థమైందండి? ఆ విధంగా పరమ గతిగా భావించి స్మరించేవాడు. గతములో ఎంతటి దోషాలు ఉన్నా జాగ్రత్తగా వినండి. గతములో ఇప్పటి వరకు అనేక జన్మల ద్వారా మనం మంచి పుణ్యమో పాపమో చేసుకుంటూ వస్తున్నాం. తెలిసో తెలియకో చేస్తున్నాం. ఎలాంటి దోషాలు ఉన్నా బుద్ధి ఒక్క పరమాత్మ వైపు తిరిగిన క్షణము నుండి క్షణము నుండి అతనిలో పరివర్తన ప్రారంభమవుతుంది. చూసారా? భగవాను వాచండి. భగవంతుడి పరమ సత్యము, భగవంతుడి మహావాక్యాల సత్యము కాదా? అర్థం చేసుకోండి. మామేకం శరణం వ్రజ, ఒక్క నన్నే శరణు పొందు అన్న భావాన్ని భజతే మాం అనన్య భాగ్ బలపరుస్తుంది. చూసారా? రెండింటికి మ్యాచ్ చేశాను. ఇప్పుడు 11వ అధ్యాయంలోని 54వ శ్లోకము. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టం చ పరంతప. ఇక్కడ కూడా ఏముంది? భక్త్యాత్మనన్యయా శక్య, అనన్యయా భక్త్యాత్మనన్యయ అంటే నేను ఒక్క పరమాత్మని మాత్రమే పూజిస్తాను, ఒక్క పరమాత్మని మాత్రమే నేను భగవంతుడిగా ఆ విధంగా పరిగణించి వారి మార్గంలో నడుస్తాను. అహం ఏవం విధోర్జున, ఎవరైతే ఆ విధంగా చేస్తారో జ్ఞాతం ద్రష్టుం చ తత్వేన అన్నాడు. జ్ఞాతం అంటే తెలుసుకోవడం, ద్రష్టం అంటే చూడటం, చూడటం అంటే బుద్ధి నేత్రం ద్వారా చూడటం. తత్వేన, తత్వం అంటే వాస్తవము, యథార్థము, సత్యము, దాని ఆధారంగా చూడటము. అప్పుడేమవుతుందండి? అటువంటి వాడు నన్ను ప్రాప్తి చేసుకుంటాడు. ఓ అర్జున, ఈ విధమైన నా వాస్తవిక స్వరూపాన్ని అనన్య భక్తి ద్వారానే తెలుసుకోగలుగుతారు. అండర్లైన్. నా అనన్య భక్తి అంటే అసలు నా గురించి తెలుసుకోకుండానే భగవంతుడు అనేస్తే ఎవరికి చేరుతుందంటే, మీరు దేహభ్రాంతిలో అతి కష్టం వచ్చినప్పుడు భగవంతుడా అంటాం. అంటే ఎవరికి చేరుతుంది? మనకి భగవంతుడికి చేరుతుందా? చేరదు. మీరు దేహభ్రాంతిలో ఉన్నారు. వారేమో పరమాత్మ స్వరూపంలో ఆయన ఉన్నాడు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎవరైతే తమ సమస్త కర్మలను ఏం చెప్తున్నాడండి? అనన్య భక్తి. ఓ అర్జున, ఈ విధమైన నా యథార్థ స్వరూపాన్ని అనన్య భక్తి ద్వారానే తెలుసుకోగలరు, దర్శించగలరు. జ్ఞాతం ద్రష్టం అన్నాడు. చూసారా? తర్వాత ఏమన్నాడు? ప్రవేశం, అనుభవం చేయగలుగుతారు. ఇక్కడ అనుభవం చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. జ్ఞానం ఎంత ఉన్నా అనుభూతి లేకపోతే, అనుభవం లేకపోతే ఆత్మానుభూతి లేదు, పరమాత్మానుభూతి లేదు, దివ్య గుణాల అనుభూతి లేదు, సర్వశక్తులు దివ్య శక్తుల అనుభూతి లేదు, పరమాత్మ యొక్క స్వర్గ వారసత్వం అంటే ఏమిటో ఆ జ్ఞానం స్పష్టత లేదు. ఎలా అవుతుంది చెప్పండి? అందుకనే ఇక్కడ తెలుసుకుంటారు, దర్శిస్తారు, అనుభవిస్తారు. 3 పనులు చేస్తారు. ఈ శ్లోకంలో ఏముంది? భక్త్యాత్మనన్యయ అన్న పదాలు కీలకం. అనన్య భక్తి అంటే బుద్ధి ఇతరుల వైపు వెళ్లకుండా, చాలా జాగ్రత్తగా వినండి, బుద్ధి ఇతరుల వైపు వెళ్లకుండా పరమాత్మ ఒక్కరినే తన పరమ గతిగా, పరమ ఆశ్రయముగా భావించి ప్రేమతో స్మరించడము. భగవంతుడు ఏమడుగుతున్నాడు? మీ ధనం అడుగుతున్నాడా? మీ ఇంట్లో బంగారం అడుగుతున్నాడా? మీ ఆస్తిపాస్తులు అడుగుతున్నాడా? నన్ను బుద్ధిలో పెట్టుకోయి అంటున్నాడు. స్మరణ అంటే అదనమాట. పరమాత్మను యథార్థంగా తెలుసుకోవడానికి, చాలా జాగ్రత్తగా రండి, పరమాత్మను యథార్థంగా తెలుసుకోవడానికి, అనుభవించడానికి, ఆయనతో సంబంధాన్ని జోడించడానికి ఏమంటున్నాడండి? ఈ అనన్య స్మృతి యోగమే ఏకైక మార్గము. అనన్య స్మృతి యోగమే ఏకైక మార్గం. ఇది ఈ మనకి చెప్పేటువంటి మామేకం శరణం వ్రజాకి సమర్థించేటువంటి బలపరిచేటువంటి శ్లోకం. తర్వాత 12వ అధ్యాయంలోని 6వ శ్లోకము, 7వ శ్లోకం, ఈ 2 శ్లోకాలు కలిపి చెప్తాను మీకు. అప్పుడు మీకు సారం ఈజీగా అర్థమవుతుంది. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇది 12:6. 12:7 ఏంటి? తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్
భవామి నచిరాత్ భవామి భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఈ రెండు శ్లోకాలు, దీని మీనింగ్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే తమ సమస్త కర్మలను నాకే అర్పించి, భగవంతుడు అంటున్నాడు సమస్త కర్మలను నాకే అర్పించి నన్నే పరమగతిగా భావించి అనన్య యోగముతో, అనన్య అంటే అందరితో కనెక్షన్ కావాలండి. భగవంతుడు కూడా ఉండాలి, దేవతలు కావాలి, ధర్మస్థాపకులు కావాలి, ఈ సాధువులు సంతులు అందరూ కావాలి నాకు అంటే మీకు భగవంతుడు దొరకడు అంటున్నాడు. అనన్య అనే పదం చాలా శ్లోకాల్లో ఉంది. మీకు కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను నేను. అర్థమైందని అనన్య యోగముతో నన్ను స్మరిస్తూ ఉపాసన చేస్తారు. ఉపాసన అంటే భక్తి, కీర్తన, ఉపాసన, భక్తి, పూజ, పునస్కారాలు ఇవన్నీ వస్తాయి. ఉపాసన చేస్తారో అటువంటి జాగ్రత్త వినండి, అండర్లైన్ చేసుకునే పాయింట్ చెప్తున్నా. అటువంటి నాయందే చిత్తాన్ని నిలిపిన వారిని, అటువంటి నాయందే చిత్తాన్ని నిలిపిన వారిని నేను అతి త్వరలోనే జనన మరణ రూప సంసార సాగరము నుండి రక్షిస్తాను. ఇక్కడ జనన మరణ సంసార సాగరం అంటే ఏంటండి? జనన మరణ సంసార సాగరం అంటే ఏంటి? ద్వాపర కలియుగాలోనే, మీరు మామూలుగా అయితే ద్వాపర కలియుగాలోనే వస్తారు. ఇది జనన మరణ సంసార సాగరం అంటే. సత్యత్రేతాయుగాల్లో జననము మరణము అన్న భావన ఉండదు. ఎందుకంటే 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. పరమాత్మిక స్మృతి కూడా ఉండదు అక్కడ. ఆత్మిక స్థితిలో నేను ఆత్మని, ఇది నా దేహము, ఆత్మ తన శరీరము ఇంద్రియాలు అదేవిధంగా మనసు బుద్ధి ద్వారా తన పనులు చేసుకుంటుంది. అటువంటి స్థితిలో అందుకని ఆత్మకి జననము లేదు, మరణము లేదు. 2వ అధ్యాయం 20 శ్లోకం మర్చిపోకండి. నా జాయతే మ్రియతే వా కదాచిత్, ఎప్పటికీ కూడా కదాచిత్ అంటే ఏ కాలం ఉందైనను ఆత్మకి జననము లేదు, మరణము లేదు. ఏ కాలం ఉందండి? సత్యయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో, కలియుగంలో ఎక్కడా కూడా ఆత్మ అవినాశి. అర్థమైంది? ఆత్మ పరమాత్మ కలిసిపోయింది, ఈ విధంగా మాయమైపోయింది, ఇదంతా కూడా అసత్యాలు, సత్య దూరాలు. అర్థమైందండి? ఇక్కడ జనన మరణ సంసార సాగరం ఉండి రక్షిస్తానంటే మిమ్మల్ని సత్య త్రేతాయుగాల్లో తీసుకొని వెళతాను, అక్కడ శ్రేష్టమైన జన్మలు పొందుతారు అంటున్నాడు. ఈ శ్లోకాలలో 3 ముఖ్యమైన విషయాలు స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలండి. అర్థమైందండి? 3 ముఖ్యమైన విషయాలు, 3 శబ్దాలు, అత్యంత కీలకమైన శబ్దాలు మీకు చెప్తున్నాను, పదాలు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి మత్పరాహ అన్నాడు. మత్పరాహ అంటే ఏంటి? నన్నే పరమ లక్ష్యముగా భావించడం, నా మీద బలిహారం అవ్వటం. ముందు నా గురించి తెలుసుకోవాలి, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధం తెలుసుకుని నా మీద బలిహారం అవ్వాలి. మత్పరహ. తర్వాత ఏమన్నాడు? రెండవది ఏంటి? ఏమన్నాడు? అనన్యేనైవ యోగేన అన్నాడు. అనన్య, అన్యులు ఎవరు కాదు, నాతో యోగం చెయ్యాలి. మీరు మీ అందరితో యోగం చేసి నన్ను కూడా భగవంతుడు అంటున్నారు, నాకు కనెక్ట్ అవ్వట్లే, అందుకని మీ కష్టాలు దూరం అవ్వటంలే, అలాగే ఉన్నారు, ఇంకా పడైపోతున్నారు. ఇతర ఆశ్రయాల వైపు వెళ్లకుండా ఒక్క పరమాత్మతోనే బుద్ధి యోగాన్ని కలపడము. ఇది అనన్యేనైవ యోగేన అంటే అర్థం ఇది. మూడవది మాం ధ్యాయంత ఉపాసతే. మాం ధ్యాయంత ఉపాసతే అంటే ఏంటి? నిరంతరము పరమాత్మను స్మరిస్తూ జీవించటం. మన్మనా భవ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అనేక శ్లోకాల్లో చెప్పాడు. అర్థం నిరంతరము పరమాత్మను స్మరిస్తూ జీవించడం అంటే పరమాత్మ ఒక్కడే సర్వులకు తండ్రి, పరమాత్మ ఒక్కడే సర్వులకు తండ్రి, పతిత పావనుడు, ముక్తి దాత అనే దృఢ నిశ్చయముతో ఆయనతోనే యోగం కోసము కృషి చేయటము, ఆయనతోనే సంబంధాన్ని, యోగం అంటే మనస్సు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకునే విధానాన్ని మనం దాన్ని అభ్యాసము ద్వారా పెంపొందించుకోవడము. అర్థమైందండి? ఇదన్నమాట విషయము. మామేకం శరణం రజ, దీని ప్రత్యక్ష మద్దతు ఇస్తుంది చూసారా? మామేకం శరణం రజ. అన్నిట్లో ఏమొస్తుంది? అన్ని శ్లోకాల్లో నేను ఒక్కడినే, నన్ను స్మృతి చేయండి, నా మీద బలిహారం అవ్వండి, అదే చెప్తున్నాడు కదండి. ఇప్పుడు సరే, నెక్స్ట్ 13వ అధ్యాయంలోని 10వ శ్లోకం ఒకటి చెప్పి ముగిస్తాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. 13వ అధ్యాయంలోని 10వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఇక్కడ ఒక దారుణమైన పదం వాడతాడు భగవంతుడు. మనం ఏం చేస్తాడు? ఇప్పుడు పిల్లలు చెప్పిన మాట వినకపోతే తండ్రి ఏం చేస్తాడు? కఠినంగా మాట్లాడతాడు. ఏమిటండి మా నాన్న ఇలా మాట్లాడేది ఏంటండి, ఎప్పుడు ఇంత కోపంగా మాట్లాడలేదే,
ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడేంటి అనుకుంటాం కదా. అట్లాంటి శ్లోకం అనమాట. 3 శ్లోకాల్లో వస్తుంది ఈ పదము. మిగతా 2 శ్లోకాల తర్వాత చెప్తాను. ఒక శ్లోకం మచ్చుకు జాగ్రత్తగా వినండి. 13వ అధ్యాయంలో 7, 8, 9, 10, 11 అండి. నోట్ చేసుకోండి. 7, 8, 9, 10, 11. కొన్ని పుస్తకాల్లో 8, 9, 10, 11, 12 అలా వస్తుంది. ఒక శ్లోకం ఎక్స్ట్రా ఉంటే అలా వస్తుంది. 8 నుంచి 12 కానీ 7 నుంచి 11 కానీ. ఇందులో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క 20 లక్షణాలు ఉన్నాయండి. 20 లక్షణాల చర్చ మనం ఇప్పటికీ చర్చించుకున్నాం. చాలా డీటెయిల్డ్ గా తరువుగా చర్చించుకున్నాం. అర్థమైంది. ఇందులో 10వ శ్లోకం అనమాట. 13వ అధ్యాయంలోని 10వ శ్లోకం. మైచానన్య యోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. ఇక్కడ ఏమన్నాడండి? అనన్య భక్తి అన్నాడు, అవ్యభిచారి భక్తి అంటున్నాడు. గమనించండి, భక్తిరవ్యభిచారిణి ఇక్కడ ఏమన్నా. అందుకనే ఈ శ్లోకంలో మైచ అనన్య యోగేన మరియు భక్తిరవ్యభిచారిణి అనే పదాలు కీలకం. అనన్య యోగం అంటే ఏంటి? పరమాత్మ ఒక్కరితోనే బుద్ధి యోగము కలపడము. అవ్యభిచారిణి భక్తి అంటే ఏంటి? ఇతరుల వైపు మళ్ళని విభజించని అచంచలమైన భక్తి అంటే నాయందు అనన్య యోగముతో కూడిన అవ్యభిచారి భక్తి కలిగి ఉండడము. ఇంకోటి ఏం చెప్పాడు? ఇంకోటి ఏం చెప్పాడండి? వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అని ఉన్నాయి. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏమిటి? వివిక్త దేశ సేవిత్వం అంటే ఏమిటి? అరతిర్జన సంసది అంటే ఏమిటి? వివిక్త దేశ సేవిత్వం అంటే ఏకాంత ప్రదేశాలను ఇష్టపడడం. గుంపులు అంతా ఏదో పొలిటికల్ చర్చ, ఆ చర్చ, ఈ చర్చ పెట్టుకుని సమయాన్ని వ్యర్థం చేసుకునే పని కోరుకోడండి. ఇండిపెండెంట్ గా ఉండి పరమాత్మ స్మృతిలో కనీసం కొంత సమయాన్ని గడుపుదామని, అభ్యాసం చేసుకుందామనేది కోరుకుంటాడు. ఏకాంతం అంటే కూడా తెలుసా? ఏకకే అంత అంటాడు. ఒక్కరి యొక్క అంతములో వెళ్ళడమే ఏకాంతము. అర్థమైంది. ఏకాంత ప్రదేశాలను ఇష్టపడడము, విషయాసక్తి గల జన సమూహాలలో ఆసక్తి లేకపోవడము. తర్వాత అరతిర్జన సంసది. జన సంసది అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఏం మాట్లాడుకుంటామండి? మన ఉద్యోగ వ్యాపారం గురించి మాట్లాడుకుంటాం. పిల్లలు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళారు, పొలిటికల్ వ్యవస్థ బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదు. అర్థమైందండి. ఈ జన సమూహాన్ని అందులో ఆ యొక్క విషయాల మీద ఆసక్తి ఉండదంట. అరతి అన్నాడు. రతి అంటే ఆసక్తి, అరతి అంటే ఆసక్తి లేదు. అరతిర్జన సంసది. అందువల్ల చాలా స్పష్టంగా భగవంతుడు ఒక్కడే అన్న భావన కోరుకునేటువంటి లక్షణాలు అది మనకి ఇక్కడ అవ్యభిచారి భక్తి అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఎందుకు ఆ పదం వాడటం జరిగింది? వ్యభిచారి భక్తి. అందరినీ భగవంతుడు అంటే అది వ్యభిచారి భక్తి అయిపోయింది. అవ్యభిచారిణి అన్నాడు కాబట్టి భగవంతుడు ఒక్కరే అన్న సంగతి భగవంతుడి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నామరూప దేశకాల గుణ కర్తవ్య సంబంధ అది చాలా ప్రస్ఫుటంగా క్షుణ్ణంగా మనం చర్చించుకున్నాం. అది తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఏకాంత ప్రదేశాలను ఇష్టపడకపోవడము, తర్వాత విషయాసక్తి గల జన సమూహంలో ఆసక్తి లేకపోవడం, మామేకం శరణం రజ అనన్య యోగము, అవ్యభిచారిణి భక్తి, ఒక్క పరమాత్మ పైనే మనస్సు బుద్ధి స్థిరంగా లగ్నము చేయడము. ఒక్క పరమాత్మ పైనే బుద్ధిని స్థిరముగా లగ్నము చేయాలి. మామేకం శరణం ప్రజ. ఇక్కడతో మన చర్చను ఆపేద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో ఇదే విషయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.